అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ హనుమకొండలో మరి ఆల్ఫోర్డ్స్ జూనియర్ కాలేజెస్ యొక్క ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ అంతరంగా వైభవంగా జరుగుతున్నాయి. మాకున్న క్యాంపస్లో ఈరోజు ఇక్కడ డేస్ కలర్ క్యాంపస్ ఇక్కడ ఉంది. మళ్ళీ కాకపోతే హాస్టల్ క్యాంపస్ ఇక్కడ జరుగుతున్నాయి. ఆల్ఫోర్డ్స్ విద్యా సంస్థలు మరి మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా తెలంగాణ ఆధిపత్యము మరి తెలంగాణ చేత స్థాపించబడి తెలంగాణ ఎంప్లాయీస్కి ప్రోత్సాహం అందిస్తూ ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన దగ్గరే అది ఐఐటీ రిజల్ట్స్ కావచ్చు, నీట్ రిజల్ట్స్ కావచ్చు, ఐపీఈ కావచ్చు, ఎక్సెట్ కావచ్చు, ప్రతి సంవత్సరం మరి రికార్డులను బద్దలు కొడుతూ మరి వారికి ధీటుగా ఇవాళ మనకు అవసరం లేదు, మా సంస్థలు చాలా మంచి క్రమశిక్షణ మారుపేరుగా అద్భుతంగా ముందుకెళ్తున్నాయని మేము ప్రూవ్ చేస్తున్నాం. 2026 ఫలితాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ క్యాంపస్లో ఫస్ట్ ఇయర్లో 469 మార్కులు ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ మార్క్ రావడం జరిగింది. అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 995 మార్కులలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో రావడం జరిగింది. మరి అంతేకాకుండా నిన్న విడుదలైన నీటి ఫలితాల్లో 11 మంది చిన్నారులకి అద్భుతమైన మార్కులు వచ్చేసి వాళ్ళందరికీ కూడా ఎంబీబీఎస్ సీట్లు రావడానికి. అలాగే ఐఐటీ ఫలితాల్లో మాకు లాస్ట్ ఇయర్ కంటే మంచి ఫలితాలు, ముఖ్యంగా టాప్ ఐఐటీ ఏది అంటే టాప్ ఐఐటీ చెన్నై ఐఐటీ. ఆ చెన్నై ఐఐటీలో ఒక స్టూడెంట్కి సీట్ రావడం జరిగింది. అలాగే టాప్ ఎన్ఐటీలలో ఒకటి ఎన్ఐటీ సూరత్లో ఒక పిల్లవాడికి సీట్ రావడం జరిగింది. మరి మన దగ్గర ఉన్న ఎన్ఐటీ వరంగల్, అది భారతదేశంలోనే టాప్ 5 ఎన్ఐటీలో ఒకటి. అందులో మన హనుమకొండ ఆల్ఫోర్డ్స్ బ్రాంచ్ నుంచి 8 మంది చిన్నారులకు ఎన్ఐటీ సీట్లు రావడం జరిగింది. అంటే నేను ఓవరాల్ ఆల్ఫోర్డ్స్ చెప్పట్లేదు, ఓన్లీ హనుమకొండ వరంగల్లో ఉన్న ఆల్ఫోర్డ్స్ ఫలితాలను మేము తీసుకొస్తున్నాం. ఓవరాల్ ఆల్ఫోర్డ్స్ రిజల్ట్స్ మీరు చూసుకున్నా కూడా 115 మంది చిన్నారులు ఈ సంవత్సరంలో భారతదేశంలోని టాప్ 8 కాలేజీలైన ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలలో సీట్లు సాధించడం జరిగింది. అలాగే భారతదేశంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతదేశంలో 2 ఉన్నాయి. ఒకటి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అంటారు, ఇంకొకటి ట్రిపుల్ ఐటీ బెంగళూరు అంటారు. అందులో కూడా ట్రిపుల్ ఐటీ బెంగళూరులో ఒక పిల్లవాడికి కంపల్సరీ సీట్ రావడం జరిగింది. అలాగే మరొక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అయిన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో 2 పిల్లలకి సీట్లు రావడం జరిగింది. అంతేకాకుండా బిట్స్ పిలానీలో సీట్ సంపాదించడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఆల్ఫోర్డ్స్ చిన్నారులు బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ సీట్ సంపాదించారు. బిట్స్ పిలానీ క్యాంపస్ సీట్ సంపాదించడం అనేది జరిగింది. ఈవెన్ బిట్ మిస్లా రాంచీలో కూడా మన హనుమకొండ ఆల్ఫోర్డ్స్ విద్యార్థి సీట్ సంపాదించడం జరిగింది. ఈ ప్రకారంగా ఇక్కడ ముఖ్యంగా పిల్లలకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తున్నాం. ఎన్నో పరీక్షలు రాయడానికి అవకాశం కల్పిస్తున్నాం. చాలామందికి ఎక్సెట్ ఐఐటీ 2 పరీక్షలు రాస్తుంటారు, కానీ మేము ఐసర్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించాము, నైసర్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించాము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 5 ఇయర్స్ కోర్సెస్కి అప్లై చేయడం ఎలా అనేది పిల్లలకు చెప్తున్నాం. ఈవెన్ ఎవరైనా లా వైపు వెళ్తున్న వాళ్ళకి గ్రాంట్ ఎగ్జామ్ గురించి గైడెన్స్ ఇస్తున్నాం. సిఏ వైపు వెళ్తున్న వాళ్ళకి కూడా గైడెన్స్ ఇస్తున్నాం. అంటే పిల్లలకి ఒక ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అనేది కాకుండా మిగతా వాటిపైన అవేర్నెస్ కల్పిస్తూ మనం ముందుకు పిల్లలకి తీసుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అది మరి 9th, 10th, 11th, 12th ఒక్కొక్కటి దీనికి రావచ్చు, ఇంటర్ బోర్డు తీసివేయచ్చు, లేకపోతే ఇంకా ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త వాటిని మనం వెంటనే అవలోకనం చేసుకుని వాటిని ముందుకు తీసుకొచ్చాము. గతంలో చూసుకున్నట్లయితే కరోనా సమయంలో కూడా కరోనా డిక్లేర్ అయినాక 2 రోజుల్లోనే మేము ఆన్లైన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ పిల్లలకి చక్కగా ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఆన్లైన్ విద్యను అందించాం. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఆల్ఫోర్డ్స్ ఎలా ఉంటుందంటే కొత్త విధానం ఏది వచ్చినా అది నియోజకవర్గ పాలసీ కావచ్చు, లేకపోతే రేపు నీట్ ఎగ్జామ్ ఇవాళ ఆఫ్లైన్ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఆన్లైన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినా పర్లేదు మనం వెంటనే మారుతున్న కాలానికి అనుకూలంగా మనం టెక్నాలజీని ఉపయోగించుకొని మంచి ఫలితాలను వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణలోనే ఈ హనుమకొండ ఆల్ఫోర్డ్స్ నెంబర్ 1 ఉండే విధంగా మేము కృషి చేస్తున్న హామీ ఇస్తాం. పిల్లలు ఈరోజు చాలా చక్కగా మరి జూనియర్లకు స్వాగతం పలుకుతూ సీనియర్లు చాలా చక్కగా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే పిల్లల లోపల ఒక ఫ్రెండ్లీనెస్ డెవలప్ అవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతుంటాయి. జూనియర్లకు సీనియర్లకు మధ్య ఎలాంటి ఒక భయం అనేది లేకుండా ఉంటుంది. అలాగే మరి 2026 సాధించిన ర్యాంక్స్ని ఈరోజు ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. వారి ద్వారా ఇక్కడ ఉన్న పిల్లలు కూడా మన కాలేజీలో ఎలాంటి ర్యాంక్స్ వస్తున్నాయి, మేము కూడా ఎలా కష్టపడి చదవాలన్న విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమాల ద్వారా తెలుస్తున్నాయి. ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్ అనే కాకుండా పిల్లలకు మంచి మోటివేషన్, మంచి ఒక గోల్ సెట్టింగ్ ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతూ మరి మంచి